హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్న వీడియో మసాలా మూంగ్ దాల్ నమ్కీన్. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా చేస్తారో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. ఒక కప్పు పెసరపప్పు తీసుకొని మనం బౌల్లో వేసేసుకోవాలి. దీన్ని మనం ఫస్ట్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న పెసరపప్పుని మనం కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఒక 3 hours నానబెట్టుకోవాలి. 3 గంటల సేపు నానబెట్టిన పెసరపప్పుని మనం చక్కగా వడగట్టుకోవాలి. నీళ్ళన్నీ వెళ్ళిపోవాలి. ఒక 5 minutes అంతే ఉంచితే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. వడగట్టుకున్న పెసరపప్పుని మనం ఒక పొడి బట్టలో అర్ధగంట సేపు ఆరబెట్టుకోవాలి. పెసరపప్పు ఆరిపోయాక మనం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని స్ట్రైనర్తో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్లో ఇలా స్మాల్ అమౌంట్ ఆఫ్ పెసరపప్పుని తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు చక్కగా వేగాక మనం ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లో దీన్ని చక్కగా సర్వ్ చేసుకోవాలి. పెసరపప్పుని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. పెసరపప్పుని మనం ఇలా ఒక పేపర్లో తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే పీల్చేసుకుంటుంది. పెసరపప్పుని ఒక బౌల్లో తీసుకొని మనం మసాలా యాడ్ చేసుకోవాలి. 1/2 teaspoon కారం, 1/2 teaspoon ఉప్పు, 1/2 teaspoon చాట్ మసాలా. మసాలా అంతా మంచిగా కలుపుకోవాలి. మసాలా యాడ్ చేసుకున్న పెసరపప్పుని మనం టాస్ చేసుకుంటే మనకి ఇంకా చక్కగా టేస్ట్ అనేది తెలుస్తుంది. మసాలా మూంగ్ దాల్ నమ్కీన్ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూస్తూనే ఉండండి ఐషూస్ కిచెన్.